ఎక్కడికి వెళ్ళిన ఈ యాంకర్ మనల్ని వదిలిపెట్టలే లేదు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. పండుగలు అలా తిరుగుతూ ఉంటే చాలా సేపటి తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళి చూస్తే ముగ్గురు యాంకర్లు ఉన్నారు. అందులో మన ఫేవరెట్ యాంకర్ కూడా ఉన్నది. మనం రీసెంట్ గా మేము వెళ్ళిన పండుగలో జరిగిన ప్రోగ్రామ్ కూడా ఈ యాంకర్ వచ్చింది. ఏంటో అర్థం కావట్లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. ప్రోగ్రామ్ చూడడానికి అయితే చాలా మంది జనాలు వచ్చారు. ఫస్ట్ లో కొన్ని డివోషనల్ సాంగ్స్ చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఒక ప్రాపర్టీని తీసుకుని వచ్చారు. ఏం చేస్తారో అని అనుకున్నా కానీ వేరే లెవెల్లో పర్ఫామ్ చేశారు. వాళ్ళు స్టేజ్ పైన ఉన్నంత సేపు జనాలు కింద నుంచి ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారో చూడండి. ఇది చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారని. ఇక్కడ జబర్దస్త్ నుంచి కొంతమంది ఆర్టిస్టులు కూడా తీసుకుని వచ్చారు. వాళ్ళైతే చాలా సేపు కామెడీ చేశారు. డి షో నుంచి ముగ్గురిని తీసుకుని వచ్చారు. గణేశ్రీని అయితే మా ఊరు సంక్రాంతికి కూడా పర్ఫార్మెన్స్ చేయడానికి తీసుకుని వచ్చారు. వీళ్ళిద్దరు అయితే మొన్న రీసెంట్ గా మా పక్కూరు పండుగకు వచ్చారు. ముగ్గురు కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేశారు. ఊరికి సంబంధించిన వాళ్ళే సొంతంగా రామభద్రపురం అనే సినిమాని తీశారంట. దాని పోస్టర్ ని స్టేజ్ పైన లాంచ్ చేశారు. ఇంకా చాలా మంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అవన్నీ పార్ట్ 2 లో అప్లోడ్ చేస్తాను. ఇంతకీ మీకు ఇష్టమైన డాన్సర్ ఎవరో కింద కామెంట్ చేసి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ